విభజన జరిగిన 4.5 స్వరాష్ట్రానికి హైకోర్టు తరలి రావడంపై న్యాయవాదులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో తాత్కాలికంగా ఏర్పాటైన కోర్టు హాలును చూసి సంబరపడుతున్నారు. ఉన్నత న్యాయస్థానం రాకతో తమ విజ్ఞానాన్ని పెంచుకునే అవకాశం కలిగిందని లా విద్యార్థులు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నుండి రాష్ట్రానికి హైకోర్టు తరలిరావడంపై న్యాయవాదుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నేలపాడులో నిర్మిస్తున్న హైకోర్టు భవనం పూర్తయ్యే వరకు తాత్కాలిక హైకోర్టును విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేయగా దీన్ని న్యాయవాదులు ఆసక్తిగా తిలకించారు. తక్కువ సమయంలో అన్ని వసతులు కల్పించారంటూ ప్రశంసించారు. హైకోర్టుకు అనుసంధానంగా పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే న్యాయవాదుల్లో నైపుణ్యం పెరుగుతుందని బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులు అభిప్రాయపడ్డారు. కోర్టును విభజించి సపరేట్గా ఆంధ్రాకి హైకోర్టును ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కక్షిదారులకి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది ప్రజలకి ఇది మంచి అంశం. శుభపరిణామం ఏంటంటే 150,000 కేసులు, ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి కేసులు ఇక్కడ విచారణ జరగబోతా ఉన్నాయి. అయితే నేలపాడులో నిర్మాణం జరుగుతున్నటువంటి హైకోర్టు వచ్చే లోపల సీఎం గారి క్యాంప్ ఆఫీస్లో ఉన్నటువంటి విజయవాడ నగరంలో ఇక్కడ హైకోర్టుని హోల్డ్ చేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులకు సంక్రాంతి పండుగ అంటే ఎంతో శుభసూచకం. మాకు సంక్రాంతి ముందే వచ్చినట్లు భావిస్తున్నాం. మా అందరికీ దేశ నలుమూలంగా ప్రాక్టీస్ చేస్తున్న తెలుగు న్యాయవాదులు అందరూ కూడా ఇక్కడికి రావాలంటే హైకోర్టుతో పాటు ఒక రీసెర్చ్ సెంటర్ని కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఉన్నత న్యాయస్థానం అమరావతికి రావడం వల్ల కక్షిదారులకు మేలు జరుగుతుందని న్యాయవాదులు చెబుతున్నారు. హైదరాబాద్కు వెళ్లాల్సిన వ్యయ ప్రయాసాలు తప్పాయంటున్నారు. కొత్త హైకోర్టు రావడం చాలా సంతోషంగా ఉందండి. 4.5 సంవత్సరాల తర్వాత విభజన అనేది జరిగింది. ఇది మాకు ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. పెండెన్సీ ఆఫ్ కేసెస్ బాగా తగ్గుతుందని మేము అనుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం హైదరాబాద్ వరకు ట్రావెల్ చేసి హైకోర్టులో ఉన్న కేసెస్ చూసుకోవాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది ఇదివరకు అయితే. ఇప్పుడైతే మనకు అవసరం లేదు. ఇక్కడ మనకి చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజు కొంచెం కష్టమైనా కూడా ఇమ్మీడియట్గా ఏర్పాట్లు అవి చాలా బాగా చేశారు. హైకోర్టు అందుబాటులోకి రావడంతో సీనియర్ న్యాయవాదులతో చర్చించి తమ అనుమానాల్ని నివృత్తి చేసుకునే అవకాశం ఉందని జూనియర్ న్యాయవాదులు అంటుంటే ఇంటర్న్షిప్కు తేలికవుతుందని లా విద్యార్థులు సంతోషపడుతున్నారు. విభజన అనేది జరిగిన తర్వాత అమరావతిలో ఇంత త్వరగా హైకోర్టు ఏర్పాటు చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మేము అడ్వకేట్స్ ఫ్యూచర్లో మా ఫ్యూచర్ ఎలా ఉంటుందనేది మాకు ఒక గోల్డెన్ స్టెప్గా ఇక్కడ తీసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మాకు సీనియర్ అడ్వకేట్స్ దగ్గర ఇంటర్న్షిప్ వచ్చే ఛాన్స్ ఉంటే చాలా బాగుంటుంది. మా ఫ్యూచర్కి బాగా హెల్ప్ అవుతుందని లా స్టూడెంట్స్గా మా ఒపీనియన్ అయితే అది. ఫ్యూచర్ లాయర్స్ వీ కెన్ గెయిన్ మోర్ నాలెడ్జ్ బై గెటింగ్ ఏ హైకోర్ట్ హియర్. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో ఉన్న లాయర్స్ కూడా దిల్ బి గెటింగ్ ద ప్రమోషన్స్. హైకోర్టులో మేము ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. టుడే ఇస్ ఎ బ్రేక్ త్రూ ఫర్ ఎవ్రీబడి. హైదరాబాద్ నుంచి తరలి వచ్చిన న్యాయవాదులకు ప్రభుత్వం వసతి గృహ సౌకర్యం కల్పించాలని న్యాయవాదులు కోరుతున్నారు.